హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ యువర్ జేపీటీ. ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త మూవీ ఒక ట్రైలర్ వచ్చింది. సో దాన్ని చూసి రియాక్ట్ చేయబోతున్నాం. అట్లా ఏ మూవీ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? రామాయణ 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 ఎన్నిసార్లు ఎంతమంది ఈ స్టోరీ అనే దాన్ని వాళ్ళ వాళ్ళ పర్స్పెక్టివ్లో స్టోరీ రచించినా తీసుకొని చదువుతారు. వాళ్ళ వాళ్ళ పర్స్పెక్టివ్లో స్టోరీ మూవీని డైరెక్ట్ చేసినా చూస్తారు. ఎందుకంటే ఈ భూమి మీద మానవాళి అనేది ఎలా వచ్చింది, ఎలా నడుస్తుంది, ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు అని చూపించేది మహాభారతం అయితే, ఆ మానవాళి అనేది ఎలా నీతిగా, నియమంగా, ఎలా ధర్మంతో నడుచుకోవాలి, జగత్తులో ఉండాలి అని చూపించేది ఈ రామాయణం. సో, ఇలాంటి కోర్ కాన్సెప్ట్స్ ఉన్నంత వరకు మన జనాలకు ఇది ఎంతవరకైతే ఇది ఒక రియల్ స్టోరీ అని బిలీఫ్ అనేది మన జనాలకు ఉంటుందో, అంతవరకు ఈ రామాయణం మీద మన జనాలకు, మన తెలుగు జనాలకనే కాదు, యావత్ భారత ప్రజలకు మన రామాయణం మీద ఉన్న పట్టు అనేది చెరగిపోదు. ఈ మూవీకైతే నమిత్ మల్హోత్రాస్ రామాయణ అని పేరు పెట్టారు కానీ, నమిత్ మల్హోత్రా అనే ఆయన వచ్చి డైరెక్టర్ కాదు. ఈయన ప్రొడ్యూసర్ అనమాట. సో, ఈ మూవీకి డైరెక్టర్ చూసుకున్నట్టయితే నితీష్ తివారీ. ఈయనకి ఇంతకుముందు ఏదైనా మంచి సూపర్ హిట్, డూపర్ హిట్ మూవీస్ ఉన్నాయంటే చాలా ఉన్నాయి ఆ లిస్ట్‌లో. కానీ ఆయన లిస్ట్‌లో 'డంగల్' అనే మూవీ తీశారు. అది బాక్స్ ఆఫీస్‌లో 2200 క్రోర్స్ కలెక్ట్ చేసిన సినిమా. మంచి దమ్మున్న సినిమా. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ దిస్ మూవీ గైస్, ఈ మూవీ బడ్జెట్ వచ్చి 4000 క్రోర్స్, అక్షరాల 4000 కోట్లు. 4000 కోట్లకు ఏం చేస్తున్నారు అన్నది అందరికీ ఒక పెద్ద పీక్ సెటప్ పెట్టేశారు. ఇంకా వారు పెట్టిన పీక్ సెటప్‌ని వీళ్ళు ఎలా అచీవ్ అవుతున్నారు, మూవీని ఇంతకుముందు ఒక గ్లింప్స్ వదిలారు. అది చూస్తే ఏమో సీరియల్ వీడియోగ్రఫీ ఎలా ఉందో అలా ఉన్నట్టుంది. యాక్టింగు, డైలాగ్స్, డెలివరీ ఇవన్నీ చూస్తుంటే సీరియల్ మామూలుగా మనకి రామాయణ, మహాభారతం అనే సీరియల్స్ వస్తాయిగా, ఆ విధంగా ఉన్నట్టుంది అట్లని చెప్పారు. నేను చూసా. సేమ్ కొంచెం ఫీల్ అయింది. ఎందుకంటే ఇది తప్పదు ఇంకెందుకంటే మనం చిన్నప్పటి నుంచి అది చూసుకుంటూ వచ్చాం కాబట్టి ఆ ఫీలే ఉంటది. బట్ ఈ సినిమా అన్నది ఇప్పుడు ఈ ట్రైలర్ చూసి వన్స్ మనం తెలుసుకుందాం ఎలా ఉందని. సో, వితౌట్ ఎనీ డిలే మనం ఈ ట్రైలర్‌ని రియాక్ట్ చేయడం స్టార్ట్ చేద్దాం. and all time. Okay, now let's start. Use headphones. Monster Mind. DNEG. మంచి వేఎక్స్ కంపెనీ, ఇంటర్స్టెల్లార్ ఇవన్నీ కూడా వర్క్ చేశారు. ఇన్సెప్షన్. మీ కొత్త రాజు. యష్. స్టార్టింగ్కి రావణతో చూపిస్తున్నారు. దేవలోకం, భూలోకం, పాతాళలోకం, ముల్లోకాల్లో ఇక ఒక్కటే సామ్రాజ్యం. ఇంద్రుడు ఐరావతం. నాకేం మరి అంత ఏం అనిపించట్లేదు. బాగానే ఉంది, గ్రాఫిక్స్ వరకు బాగానే చేశారు కూడా. సృష్టికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా పర్ఫెక్ట్గా సుట్టారు. విష్ణు భగవానుడు అవతారం ఎత్తి లోకాన్ని రక్షించాడు. ఇంకా రాముడి గురించా? నా జ్యేష్ఠ ఇంట్రో ఫస్ట్ రావణుడు ఇచ్చారు, అదే గ్రేట్. రాముడు రణబీర్ కపూర్ సూపర్గా ఉన్నాడు, యాప్ట్గా ఉన్నాడు రాముడు. లోక కళ్యాణం కోసం నా ప్రాణాలు అర్పించాల్సి వచ్చినా అది నాకు సమ్మతమే. రాముడుగా చూడడానికి బాగున్నారు. ఓహో, గురుదేవులకు ప్రణామం చేస్తుంటే లక్ష్మణుడు రాముడికి ప్రణామం చేస్తున్నారు. నిర్ణయం తీసేసుకున్నాను. వనవాసం. ఒక పుత్రుడిగా నా తండ్రి గారి వాగ్దానాన్ని నెరవేర్చడం నా కర్తవ్యం. నీకు తండ్రి ఎవరు? 14 ఏళ్ల వనవాసం. సీత సాయి పల్లవి గారు. ఓకే, హోల్సమ్, చూడడానికి పరిపూర్ణంగా ఉన్నారు సంపూర్తిగా. ఇక మన భవితవ్యం ఒకటే. అందులో ఏది రాసి ఉన్నా సరే నాకు సమ్మతమే. కాస్టింగ్ అయితే పర్ఫెక్ట్గా చేశారు. రాముడి క్యారెక్టర్కి, సీత క్యారెక్టర్కి జస్టిస్ ఇచ్చే వాళ్ళు చేశారు. రియల్ అప్రిషియబుల్. జనస్థానం
గ్రాఫిక్స్ శూర్పనఖ రియల్లీ సూపర్. ఓహ్! ఆమె 'రకుల్ మిమ్మల్ని ప్రీత్ సింగా'? మోహిస్తోంది. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను సూర్పనఖ. రాముడి మరణం భీకరంగా ఉంటుంది. అవమానం రావణుడి ఘోరంగా రథం. ఉంటుంది. రావణుడు ముల్లోకాలకు అధిపతి అయితే ఆ ముల్లోకాల సాక్షిగానే నేను అతన్ని వధిస్తాను. ఓహ్! నా సీతను నేను తిరిగి తీసుకొస్తాను. టూ పార్ట్స్. చాలా బాగుంది ఫోటో. జటాయు సూపర్‌గా ఉందండి. ఎక్కడ అసలు అది గ్రాఫిక్స్ చేసినట్టు అది మనకు తెలుస్తుంది. కానీ ఎక్కడ అది కొరత లేకుండా కరెక్ట్‌గా ఫుల్‌గా మనకది ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్ చూస్తుంటే జటాయు సూపర్‌గా రియల్‌గా ఉంది. శోభ డాన్స్ అది. ఓకే. క్యాస్ట్ అయితే హ్యూజ్ క్యాస్టే పెట్టారు. గొప్పది. చాలా చూపించారు. ఇది రాముడి యుగానికి ఆరంభం. ఫైట్ సీక్వెన్స్ మంచి గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. నితేష్ తివారీ. ఓహ్! ట్రైలర్ అయితే సూపర్, సూపర్, సూపర్. ఇంతకుముందు చూసిన గ్లింప్స్ కన్నా ఇది వే బెటర్. చాలా, చాలా సూపర్‌గా తీశారు. ఇంకా అది కాకుండా ఇది డీనెగ్ అనే వీఎఫ్ఎక్స్ టీమ్‌తో చేశారు. వాళ్ళైతే 'ఇన్సెప్షన్', 'ఇంటర్‌స్టెల్లార్' మన 'క్రిస్టోఫర్ నోలన్' గారిది మూవీస్ చాలా వాళ్ళు వర్క్ చేశారు. వీఎఫ్ఎక్స్ వర్క్ చేశారు. సో, ఇంత క్వాలిటీ బడ్జెట్ 4,000 క్రోర్స్ పెడుతున్నారు. క్వాలిటీ పీపుల్‌ని హైర్ చేసుకున్నారు. క్వాలిటీ పీపుల్‌తో ప్రొడక్షన్ హౌస్ పెట్టుకొని చేస్తున్నారంటే అవుట్‌పుట్ ఎట్లుండాలనేది జనాలకి మైండ్‌లో ఒకటి సెట్ ఉంటుంది. సో, ఆ విధంగా ఇంతకుముందు వచ్చిన గ్లింప్స్ రీచ్ అయిందా అంటే లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆబ్వియస్‌లీ అందరూ అది సీరియల్ ప్రొపగండా లాగా చేసేసారు. కానీ ఈ ట్రైలర్ చూస్తుంటే యెస్! వాట్ దే ఆర్ పుట్టింగ్ ఇన్ 4,000 క్రోర్స్ ఈస్ షోయింగ్ సంథింగ్ అవుట్‌పుట్ యాస్ లైక్ కొంచెం బిగ్ స్కేల్‌లో ఏదైతే వాళ్ళు చూపించాలనుకుంటున్నారో దాన్ని అచీవ్ చేస్తున్నారు. ఇంకొంచెం హైప్ కూడా పెంచుతుంది. నాకైతే యష్ గారి యాక్టింగ్ ఇందులో బాగా సూపర్‌గా హై లెవెల్‌కి తీసుకెళ్లారు. మేబీ చెప్పలేము 'రాకీ బాయ్‌ని' మర్చిపోయి 'రావణ' యష్‌ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు జనాలు. ఇంక 'టాక్సిక్' అనేదొస్తుంది. అందులో ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారో ఈ సినిమా కూడా ఇంక రిలీజింగ్ దగ్గరలో ఉంది. ఇంకా క్యాస్ట్ పరంగా చూసుకుంటే మనకు 'రణబీర్ కపూర్' నాకైతే హోల్ హార్ట్‌గా చెప్తున్నా రాముడిగా 'రణబీర్ కపూర్‌ని' చూడడానికి చాలా ఇష్టంగా ఉంది. ఆయన్ని నేను 'అనిమల్' మూవీ నుంచి చాలా అడ్మైర్ చేస్తున్నా. ఆయన యాక్టింగ్ గాని, అక్కడి నుంచి ఆల్ఫా మేల్‌గా చూపించినప్పటి నుంచి కొంచెం బెటర్ వెర్షన్‌లో 'రణబీర్ కపూర్' చూపించినట్టు ఉందక్కడ. సో, సేమ్ మనం ఇక్కడ 'రామాయణం' చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ వెర్షన్ ఆఫ్ 'రణబీర్ కపూర్' యాక్టింగ్ అన్నట్లు ఉంది. ఇంకా 'సీత'గా మన 'సాయి పల్లవి' గారు ఉన్నారు. 'సీత' క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్ యాప్ట్‌గా ఉన్నారు. అండ్ 'శూర్పణఖ' 'రకుల్ ప్రీత్ సింగ్' ఉన్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ నాకు ఇంకొకటి స్ట్రైక్ అవుతుంది. 'సూర్య' గారితో 'ఎన్‌జికే' మూవీ వచ్చింది. అక్కడ ఇట్లా అపోజిట్‌గానే ఉన్నారు. ఇక్కడ ఇలా కాంబినేషన్ కుదిరింది. మ్యూజిక్ అయితే 'ఏఆర్ రెహమాన్' గారు మనం ది బెస్ట్ ఇండియాలో మనకు అవైలబుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ ది లెజెండ్ అని అనుకుంటాం. సో, ఇండియన్ మ్యూజిక్ లెజెండ్ మన 'ఏఆర్ రెహమాన్' అండ్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ లెజెండ్ అయిన 'హన్స్ జిమ్మర్' ఇద్దరిని ఈ మూవీలో తీసుకొచ్చి పడేసి ఒక మ్యూజిక్ చేసి పెట్టండ్రా అంటే అసలు ఈ ట్రైలర్ చూస్తున్నంత సేపు ఆ పీక్స్ మూమెంట్ ఎక్కడెక్కడ అయితే వస్తుందో ఆ మ్యూజిక్ లిటరల్లీ చాలా వర్కౌట్ చేశారు. మన 'హాన్స్ జిమ్మర్' అయితే ఈ 'ఇంటర్‌స్టెల్లార్' మూవీకి ఎంత మంచి స్కోర్ ఇచ్చారో ఆ మూవీ చూస్తున్నంత సేపు ఓన్లీ విజువల్ ఎఫెక్ట్స్ మనకుంటే సరిపోదు. ఆ మ్యూజిక్ అనేది మనకు ఆ ఎఫెక్ట్ ఇచ్చి మనకు ఆ గూస్ బంప్ ఫీలింగ్స్ తెప్పిస్తుంది 'ఇంటర్‌స్టెల్లార్' మొత్తం. సో, ఇక్కడ గూడా ఇద్దరి కాంబినేషన్ మంచిగా మ్యూజిక్ అవుట్‌పుట్ వచ్చిందని ఈ ట్రైలర్ అయితే నాకు బాగా తెలుస్తుంది. ఇంక మూవీలో ఏవైతే మెయిన్ సీక్వెన్సెస్ ఇలాంటి ఫైట్స్ లాస్ట్‌లో ఇంక మన యుద్ధం జరుగుతుంది కదా! అది చాలా మ్యూజిక్‌తో బాగా హైప్ ఇస్తారని బాగా అర్థమైతుంది. ఇంక ఓవరాల్ నాకెక్కడ ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ అంటే 'రామాయణం' కదా ఇది. వేర్ ఈస్ హనుమ? హనుమాన్‌గా సన్నీ డియోల్ గారిని పెట్టారంట ఈ మూవీలో. కానీ ఈ ట్రైలర్ మొత్తంలో ఒక చిన్న పోర్షన్‌లో కూడా నాకెక్కడ హనుమాన్ అనేది కనిపించలేదు. సో, అది కొంచెం
వాళ్ళు వాంటెడ్‌గా ప్లాన్ చేస్తున్నారో, లేకపోతే ఎందుకు చూపించకుండా పెట్టారనేది తెలీదు. మూవీ అయితే ఇంక చూసి తెలుసుకోవాల్సింది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ మూవీ రియాక్షన్ గైస్. సో, ఇంకో మూవీ ట్రైలర్ రియాక్షన్‌తో మళ్ళీ మీ ముందు ఉంటా గైస్. సో, అంటిల్ దెన్ మన ఛానెల్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఒక చిన్న సబ్స్క్రైబ్‌తో నాకు సపోర్ట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ టు ఇట్స్ యువర్ జేపీటీ.